శ్రీ అస్ట్రాలజీ తెలుగులో గోచార ఫలితము. ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకత. ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభదినంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా 5వ స్థానంలో చంద్రుడు ఉండడం, సూర్య ఉదయమే బుధవారం చాలా చక్కటి రోజుగా ఈరోజు ఉంటుంది. అలాగే ఈరోజు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విద్యలో విజయం పొందుతారు. ఉద్యోగంలో సానుకూలతంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అదృష్టం మీకు అంచనాల ప్రకారం సంపూర్ణ మద్దతు కలిగిస్తుంది. ప్రయాణం మీరు చేసే ప్రయాణంలో చాలా సానుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో హఠాత్తు నిర్ణయాలు మరియు చర్యలు పనివద్దు. మీ చుట్టూ సభ్యులు ప్రశ్నించకపోతే మీరు వాళ్ళ సహచరుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విశ్రాంతి, విశ్వేశపూరిత మనశ్శాంతిగా ఉండడం మంచిది. ఉద్యోగంలో వృత్తిపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు అభిప్రాయాలు కొన్ని విషయాల్లో విభేదాలు కలిగించే అవకాశం ఉన్న అహంభావ ఘర్షణలని దూరంగా ఉండడం మంచిది. వైవాహిక సంబంధించిన ఒత్తిడి కారణంగా భార్యాభర్తల్లో కొంచెం సన్నిహితం అనేది తగ్గడం జరుగుతుంది. పాత స్నేహితులు కొన్ని విషయాల్లో మనకు మానసిక ఒత్తిడి ద్వారా దూరమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో సన్నిహితులైన వారితో చాలా జాగ్రత్తగా ఈరోజు మాట్లాడుకోవడం చాలా వరకు మంచిది. ఈరోజు బలమైన అహంకారమైన విషయాలలో అదుపు ఉండంగా మంచిది అని సూచించబడుతుంది. ఆరోగ్యం అత్యంత శ్రద్ధ అవసరం. కడుపు రుగ్మతలు మరి కింద వీపు నొప్పి అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉదయం పూటనే మీకు తోట విషయాలలో కొంచెం గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకత ఏమిటంటే తులారాశికి ఈరోజు మీ పిల్లలు అభివృద్ధి, ఆనందం మరియు గర్వాన్ని మూలాంకారంగా ఉంటుంది. నేడు మీ వ్యాపారము మంచి ఆనందం కలిగించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని గురించి పట్టించుకున్న వారితో అవగాహన ఇప్పుడు చాలా సాఫీగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలలో మెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు ముందుకు రావచ్చు. మీ అత్తమామల నుండి ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. వృత్తి విషయాలలో పని పరిస్థితి మెరుగుపడుతుంది. విధేయత మరియు కష్టపడి చేసే స్వభావం కారణంగా మీకు గుర్తింపు పొందుతారు. పెట్టుబడులు మరియు రియల్ ఎస్టేట్ నుండి ధనలాభాలు అవకాశం ఉంటుంది. కొత్త ఖాతాదారులు విషయాలలో స్పెక్యులేషన్ వ్యాపారంలో కలిసొచ్చే అవకాశం ఉండే రోజు. ఈరోజు అదృష్టం అనుకూలం ఉన్నట్టుగా ఉంది. కొన్ని ఊహించిన పొదుపు చేసిన డబ్బుల నుంచి చాలా వరకు సానుకూలంగా వస్తుంది. స్థిర ఆస్తుల విషయాల్లో కలిసి వస్తాయి. అలాగే వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల సూర్య ఉదయం మనకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు సంపూర్ణంగా భౌతికంగా శారీరకంగా దృఢంగా ఉన్న భావన, ఉత్సాహం, సత్తుత దశ కలిగిస్తుంది. శక్తిని నిర్వీణం చేస్తూ శక్తిని ఉత్సాహపరిచి నిష్మితంగా ఉంటుంది. అంటే భౌతికంగా అంటే బయట ప్రపంచంలో 100% ఈరోజు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీ మనసుకు అందరి ఇష్టపడిన, అందరినీ ప్రేమించబడ్డ మరియు సృజనాత్మకంగా ఉండే భావన ఉచ్చ దశ కలిగిస్తుంది. నీచ దశ నిర్ధారకం లేక ఫలితలేన భావం కలిగిస్తుంది. అలాగే ఈరోజు భావోద్వేగానికి సంబంధించిన విషయాలలో 78% అధికారికంగా ఉంటుంది. భౌతికంగా ఈరోజు 100కి 45% ఉంటుంది. ఉచ్చదశ మిమ్మల్ని తెలివైన వారుగాను సృజనాత్మకంగా ఉంచుతుంది. మీ ఆలోచనల్లో శక్తి కలిగి ఉంటారు. మీరు ప్రయోగ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అశ్వసిత చక్రాలు అవి తెలివితేటలు భావేశాలతో ఆరోగ్య నియంత్రణ, ప్రతి చక్రం ధనాత్మం
మరియు రుణాత్మక మధ్య ఒక సైన్వీలాగా ఊగలాడుతూ వల్ల ప్రతి చక్రాన్ని వేరు ధర్మములు ఉంటాయి. ఈరోజు సంపూర్ణ విజయం కలిగించే అవకాశం 100%